ఈ లెక్క కనుక మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. అదేంటంటే అవ్వ ఆదాము నుంచి మోషే వరకు 2000 సంవత్సరాలు, మోషే నుండి అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు, అబ్రహాం నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుండి మన వరకు 2026 సంవత్సరాలు. మీకు తెలిసే ఉంటుంది, యేసుక్రీస్తు తర్వాతనే మనకు క్యాలెండర్ అయితే వచ్చింది. అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం. ఇక అదేవిధంగా ఇప్పుడు ఈ లెక్క మీకు తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్లో ఒక రిఫరెన్స్ తెలియాల్సి ఉంటుంది. పేతురు గారు రాసిన లేఖలో ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నది. అంటే ఇంతవరకు అవ్వ ఆదాము నుంచి మన వరకు దాదాపు 6,500 సంవత్సరాలు అవుతుంది. అంటే యేసుక్రీస్తు నుండి మన వరకు 2000 సంవత్సరాలు అవుతుంది. దీన్ని బట్టి చూస్తే 6 రోజులు అవుతుంది, యేసుక్రీస్తు దగ్గర నుంచేమో 2 రోజులు అవుతుంది. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు 6 రోజుల్లో సృష్టించారు, 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు. అదేవిధంగా యేసు ప్రభువు గారు పునరుత్థానమైనప్పుడు 2 రోజులు అంటే హిస్టరీ చెప్తుంది, 3వ రోజు తెల్లవారుజామున ఆయన పునరుత్థానుడు అయ్యారని. ఈ లెక్క మీకు ఎలా అర్థమైంది? ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే 2 రోజులు మాత్రమే అవుతుంది యేసుక్రీస్తు గారు భూమి మీదకి వచ్చి. మరి ఆయన ఇంకా 2 రోజులు అయింది కాబట్టి 3వ రోజు తెల్లవారుజాము, అంటే ఇప్పుడు 3వ రోజు తెల్లవారుజాములో మనం ఉన్నాము. ఆయన ఇప్పుడు వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా?